దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ క్రిస్మస్ పర్వదినాన మీకందరికీ నా వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. యెషయా ప్రవచనము, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో ఉన్న ప్రవచనం ఈ భాగములో నెరవేర్పు మనకు కనబడుతుంది. ఇమ్మానుయేలను పేరునకు దేవుడు మనకు తోడని అర్థము. ఆయన ఎందుకు ఈ లోకానికి నరావతారిగా ఎత్తించారంటే సర్వ మానవాళి పాప శాపముల నుండి వారిని విడిపించి రక్షించి ప్రతి క్షణము వారికి తోడుగా ఉండి యుగయుగాలు ఆయనతో జీవింపచేటకు ఆయన ఈ లోకానికి అరుదించారు. ఇది గొప్ప సుదినం. నేటి దినాలలో ఎంతోమంది ఒంటరితనాన్ని అనుభవిస్తున్న వారు కనబడుతున్నారు. వారి ఒంటరితనము నుండి విడిపించి ఆయన వారికి తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నారు. మనుషులు తోడుగా ఉంటే మనమెంతో ధైర్యంగా ఉంటాం కదండి. విశ్వచక్రవర్తి అయిన దేవుడు మనకు తోడుగా ఉంటానని ఆయన వాగ్దానం చేస్తున్నారు. వాగ్దానం చేసిన వారు నమ్మదగిన దేవుడు. ఈ మాటలు వింటున్న మీకందరికీ దేవుడు తోడయ్యుండి ఆయన మిమ్మును ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశారు. మీరు గొప్ప దేవుడవు. మీరు తోడుగా ఉంటే ఏ విషయంలో మేము భయపడవలసిన అవసరం లేదు ప్రభువా. ఎంతోమంది భక్తులకు మీరు తోడుగా ఉన్నారు. మీరు తోడయ్యుండి ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ సమస్యల చేత నలిగిపోతున్నారో, ఏ బలహీనతల చేత బాధపడుతున్నారో ప్రతి వారిని జ్ఞాపకం చేసుకొని వారి ఒంటరితనములో మీరు తోడుగా ఉండి ప్రతి వారికి మీరు క్షేమాన్ని కలుగ చేయండి. ఈ దినమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు మీకు తెలియచేస్తూ యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.